హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే గీక్ ఎయిర్ ప్యూరిఫైర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇది మన ఫస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అన్బాక్సింగ్ అనే చెప్పొచ్చు. ఈ ఎయిర్ ప్యూరిఫైర్ వల్ల యూజెస్ ఏంటి అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్బాక్సింగ్ చూసేయండి. అన్బాక్సింగ్ చూసిన తర్వాత దీని యొక్క కంప్లీట్ రివ్యూలో టోటల్గా మాట్లాడుకుందాం. అండ్ దీన్ని నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేనైతే రివ్యూ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను, ఇది నాకు రివ్యూకి అయితే ఈ గీక్ బ్రాండ్ అయితే పంపించింది. సో వీళ్ళు బ్రాండింగ్ పంపించారా లేదా అనేది ఇక్కడ పక్కన పెట్టేయండి. ఒక ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరికి యూస్ఫుల్, ఎవరు పర్చేస్ చేయాలి, ఎవరికి అవసరం లేదు అంతా కూడా క్లారిటీగా చెప్తాను. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఓకేనా? సో హెల్త్కి అయితే మాత్రం ఈ రోజుల్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మనం సంపాదించేదేమి మళ్ళీ పెద్దగా ఏమీ రైజ్ అవ్వలేదు, కానీ మన ఖర్చు మాత్రం బాగా పెరిగిపోతుంది వీటి వల్ల. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే గీక్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పేసి ఉంది. లోపల ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఎలా ఉంటుంది. అండ్ ఇటువైపు కానీ మీరు చూసుకున్నట్టయితే ఎయిర్ ప్యూరిఫైర్ యొక్క డిజైన్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో 1 టచ్ కంట్రోల్ అనేది ఉంది అండ్ 3 విండ్ స్పీడ్స్ ఉంటాయి. సో లో, మీడియం, హై అండ్ పవర్ ఆన్, పవర్ ఆఫ్, ambient లైట్ అండ్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ అనేది ఇండికేటర్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఫిల్టరేషన్. సో ప్రీ ఫిల్టర్ క్యాచెస్ లార్జ్ పార్టికల్స్, HEPA ఫిల్టర్ రిమూవ్ బ్యాక్టీరియా, యాక్టివేటెడ్ కార్బన్ అబ్జర్వ్ స్మాల్ పార్టికల్స్. ఈ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అనేది మనకి వాటర్ ప్యూరిఫైర్లో కూడా ఉంటుంది. సో కార్బన్ ఫిల్టర్ అనేది చాలా అవసరం. సో వాటర్లో కావచ్చు, ఎయిర్లో కావచ్చు. ఈ కార్బన్ అనేది ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయకపోతే మనకి బెస్ట్. మన హెల్త్ అనేది కొంచెం బాగానే ఉంటుంది. సో HEPA ఫిల్టర్ ఉండదు అనుకున్నాను, బట్ HEPA ఫిల్టర్ ఇచ్చారంటే మాత్రం సో బడ్జెట్లో చాలా బెస్ట్ డీల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి సేమ్ బ్రాండింగ్ అలాగే ఇచ్చారు. సో ఎలా కనెక్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇది మనకి 1 year వారంటీతో అయితే వస్తుంది. అండ్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. బాక్స్లో 1 year వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. అండ్ నాకు తెలిసి బాక్స్ ఇంత ఉంటుందా ఏంటా అనేది నాకు కూడా ఐడియా లేదు. చూద్దాం. లైట్ వెయిట్ అయితే ఉంది. దీన్ని పక్కన పెడదాం. కొంచెం పెద్దగానే ఉంది. అంటే నేను బాగా చిన్నది ఉంటుందేమో అనుకున్నాను. నేను ఫొటోస్లో చూసినప్పుడు బాగా చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ పర్వాలేదు. ఎక్స్ట్రా ఫిల్టర్స్ ఏమైనా ఇచ్చారా? బూట్సా? ఓకే, అడాప్టరా? ఓకే, అడాప్టర్ ఒకటి ఇచ్చారు. ఇది గోల్డ్ కలరా? గోల్డ్ అంటే ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయేమో అనుకున్నాను నేను. సో కలర్ వచ్చేసి గోల్డ్, బ్లాక్ ఇలా ఉంటాయి. బాగా టైట్ ప్యాక్ చేశారు, పర్వాలా. ఫ్రెండ్స్, ఫైనల్గా బాక్స్లో అయితే ఇలా ఉంది. అండ్ ఇదేంటిది కింద ఊడిపోయింది, చూద్దాం. చూడటానికైతే మీకు ఎలా ఉంది ఓవర్ వ్యూ అనేది. అండ్ గీక్ అని చెప్పేసి ఇక్కడ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి ఓపెన్ ఉంది. ఓకేనా? సో బ్యాక్ సైడ్ మీకు ఎయిర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది అనుకుంటున్నా. సో ఎయిర్ అనేది దీంట్లో లోపల నుంచి తీసుకొని ఇన్లెట్ ఇది, అవుట్లెట్ ఇది అనుకుంటున్నాను నేను. సో ఫ్రెష్ ఎయిర్ అనేది ఇందులో నుంచి వస్తుంది అనుకుంటున్నాను. సో కంప్లీట్గా ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ నేను దీన్ని వాడిన తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. ఓకేనా? ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూశారు కదా. ఇప్పుడు దీని యొక్క బోల్డ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎవరికి ఇది యూస్ఫుల్, ఎవరికి ఇది యూజ్లెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవరైతే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నారో వాళ్ళైతే డెఫినెట్గా దీన్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎవరైతే రోడ్ సైడ్ హౌసెస్ ఉంటాయో వాళ్ళకి నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. అండ్ ఎవరి హౌసెస్ అయితే పోర్ట్ ఏరియాస్లో ఉంటాయో వాళ్ళకి నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. మిగతా ఎవరికైనా సరే ఇవి పెద్దగా యూజ్లెస్ అనే చెప్తాను. సో ఇది మీరు వాడుకున్నట్లయితే ఎలా ఉంటుందో తెలుసా? 10,000 పెట్టి కొన్నాం కదా, లేకపోతే 15,000 పెట్టి కొన్నాం కదా, ఇది పనిచేస్తుంది, అది రిపేర్ అయినా పనిచేస్తుంది అనే ఒక ఫీలింగ్లో మనం ఉంటాం. ఎందుకంటే 15,000 పెట్టి మరీ కొన్నాం. యాక్చువల్గా రివ్యూస్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు, కానీ రివ్యూ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇగోండి ఎలాంటి పిక్స్ చూపిస్తారు. సో ఎలాంటి పిక్స్ చూపించడం వల్ల నేను చెప్తుంది బయట, ఓకేనా, యూట్యూబ్లో కాదు, బయట ఎవరైనా సరే మరి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఎలా వెళ్తాయి చెప్పండి. మీకు భయం ఫస్ట్ కలిగించాలి. ఎయిర్లో ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నాయని చెప్పేసి మీలో భయం కలిగించాలి. భయం కలిగిస్తేనే మీరు ఎలాంటివి కొంటారు. లేకపోతే మిగతావన్నీ కూడా, ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, ప్రతిదీ కూడా ఏంటి అంటే యూ కెన్ ఫీల్ ఇట్. మీరు దాన్ని ఫీల్ అవుతారు. కేవలం దీన్ని మాత్రమే మరి ఫీల్ అవ్వరు. మరి దీన్ని ఫీల్ అవ్వాలి అంటే మాత్రం మీ అంతటి మీకే వాళ్ళొక ఫీలింగ్ కలిగించాలన్నమాట. ఎయిర్లో ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నాయా అని చెప్పేసి మీలో భయం కలిగించాలి. అలా భయం కలిగించాలి అంటే ఇలాంటి పిక్స్ చూపిస్తేనే అమ్మ బాబోయ్ అని చెప్పేసి మీరు ఒక 10,000 15,000 దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. లేకపోతే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. సో ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు ద రియల్ ఫ్యాక్ట్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. రియల్గా ఎయిర్ అనేది అంత పొల్యూట్ అయిపోయిందా? ఎస్,
కానీ మన ఇండియాలో మరీ అంత ఘోరంగా అయితే అయిపోలేదు, ఒక్క ఢిల్లీలో తప్ప. ఓకే, సో మన హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఇలాంటివన్నీ కూడా పర్వాలేదు, మరీ లిమిటెడ్లోనే ఉన్నాయి, మరీ లిమిట్ దాటైతే వెళ్ళిపోలేదు. మనం అయితే దాన్ని తట్టుకోగలం. అయితే ఎవరైతే పోర్ట్ ఏరియాస్లోని రోడ్ సైడ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మాత్రం దీన్ని రికమెండ్ చేస్తాను. నెక్స్ట్, ఒక చిన్న రూమ్ ఉంటుంది, అందులోనే ఒక 5-6 మెంబర్స్ పడుకునే పరిస్థితి వస్తుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్. మరి అలాంటి వాళ్ళు ఇది కొనొచ్చా అంటే, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఒకే రూమ్లో పడుకుంటున్నారు అని అంటేనే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి వాళ్ళకి ఒక 5,000-10,000 రూపీస్ పెట్టి దీన్ని పర్చేస్ చేయమంటాం కూడా కరెక్ట్ కాదు. సో ఇక ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగితే, మీరు మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఉన్నా లేదా మీకు ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా ఎక్కువగా ఉంది అని మీకు తెలిసినా డెఫినెట్గా దీన్ని అయితే పర్చేస్ చేయండి. మిగతా ఎవరికి కూడా నేనైతే మరీ అంతగా సజెస్ట్ అయితే చేయను. మీరు ఏ ఎయిర్ ప్యూరిఫైర్ అయినా కొనొచ్చు, తప్పులేదు. కానీ నేను ఇప్పుడు చెప్పే స్పెసిఫికేషన్స్ అనేవి ఆ ఎయిర్ ప్యూరిఫైర్లో ఉంటే మీరు హ్యాపీగా తీసుకోండి. ఏ ఎయిర్ ప్యూరిఫైర్లో అయినా సరే, ఒకటి హెపా ఫిల్టర్ ఉండాలి, 2 కార్బన్ ఫిల్టర్ ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా పర్వాలేదు. సో కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుంది, మీ యొక్క కార్బన్ డైఆక్సైడ్ మీరు ఏదైతే రిలీజ్ చేస్తారో దాన్ని ఇది అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. CO2లో కార్బన్ తీసేసి O2 రిలీజ్ చేస్తుంది. అందుకే కార్బన్ ఫిల్టర్ ఇన్బిల్ట్ ఉండాలన్నమాట. సో ఇక్కడ దీని గురించి రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇవి కేవలం బెడ్రూమ్ వరకు మాత్రమే, కానీ మీకు హాల్స్లో పెట్టుకుంటే కరెంట్ వేస్ట్ తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మరి దీన్ని మీరు ఫీల్ అవ్వాలి అనుకుంటే మీరేం చేయాలి అంటే, ఒక 150 SFT ఉన్న రూమ్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే దీన్ని పర్చేస్ చేసుకోండి. 150 SFT ఉన్న రూమ్ని కానీ మీ దగ్గర ఉంటే దీన్ని ఆన్ చేసి ఒక 1 అవర్ పాటు ఆ రూమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేయండి, విండోస్తో సహా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాంట్లో మీరు ఎంటర్ అవ్వద్దు. అండ్ కొంత బ్యాడ్ స్మెల్ ఏదైనా వచ్చే సాక్స్ కానీ ఏమైనా ఉంటుంది కదా, సో దాన్ని కూడా దీని దగ్గర పెట్టండి. ఓకేనా, సో చిన్న చిన్న బ్యాడ్ స్మెల్స్ ఉంటాయి, వాటిని కూడా దీని దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఒక 1 అవర్ తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు నిజంగా ఫ్రెష్గానే ఫీల్ అవుతారు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో సాక్స్ని కానీ పెట్టినట్టయితే సాక్సెస్ ఆటోమేటిక్గా ఒక వాసన వస్తాయి కాబట్టి అప్పుడు మీకే అర్థమైపోతుంది ఇది పని చేస్తుందా లేదా అనేది. బట్ పర్వాలేదు, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి 3 స్పీడ్స్ ఉంటాయన్నమాట. ఇగోండి, ఇది 1 అనమాట. సో సౌండ్ వస్తుంది కదా, స్లోగా తిరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, ఇప్పుడు నెంబర్ 3 చాలా స్పీడ్గా తిరుగుతుంది. మైక్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ సౌండ్ వస్తున్నట్టు ఉంటుంది, కానీ పర్వాలేదు, అవి మరీ అంత సౌండ్ అయితే ఉండదు. స్టాప్ చేయాలి అనుకుంటే జస్ట్ టచ్ చేస్తే చాలు, ఇందులో పెద్ద ఆపరేషన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు దీని గురించి నేను చెప్తా చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ఎయిర్ అనేది ఇన్లెట్ అనమాట. సో ఇది మనకి అవుట్లెట్ వస్తుంది. దీని ఎయిర్ ఫ్లో డిజైన్కి పేటెంట్ కూడా ఉందంట. చాలా వరకు పైకి మూవ్ అవుతాయి కదా, ఇదేంటంటే సైడ్స్ నుంచి మూవ్ అవుతుంది అనమాట. ఇది ఒక రకమైనటువంటి పేటెంట్. ఈ కింద మనకి హెపా ఫిల్టర్ ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా టర్న్ చేస్తే సరిపోతుంది. వచ్చింది. ఇది హెపా ఫిల్టర్. మీకు చాలా చాలా మైన్యూడ్ ఇవైతే ఉండాలి మీకు, ఓకేనా. సో మీకు చాలా చాలా చిన్న హోల్స్ అయితే ఉండాలి. పెద్ద హోల్స్ ఉంటే కూడా ఇది పెద్ద వేస్ట్ అని చెప్తాను. ఇది పేల్ ఎల్లో కలర్లో రావాలి. మీరు 3 months 4 months వాడిన తర్వాత ఇది పేల్ ఎల్లో కలర్లో వస్తే ఇది పనిచేస్తున్నట్టు, లేదంటే అనవసరంగా ఇది మీరు డబ్బులు ఖర్చు పెట్టి కొన్నారని దీని అర్థం. మీరు ఏ ఎయిర్ ప్యూరిఫైర్ అయినా కొనండి, 3 to 4 monthsలో పేల్ ఎల్లో కలర్లో మారాలి. ఇది అలా కలర్ చేంజ్ అవుతూ ఉండాలి. ఇది 1 yearకి ఒకటి మార్చుకోవాలి. హెపా ఫిల్టర్స్ దేనికైనా దొరుకుతాయి ఆన్లైన్లో, ప్రాబ్లం లేదు. బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. సో మీకు అర్థమైంది కదా. సో ఈ లోపల ఒక చిన్న లేయర్ ఇచ్చారు, కార్బన్ లేయర్ అనేది చిన్నది ఇచ్చారనమాట, అంతే. సో మరీ దాన్ని పెద్ద కార్బన్ ఫిల్టర్ అని కూడా దాన్ని మనం సంబోధించలేం. ఈ లోపల డైరెక్ట్గా BLDC ఫ్యాన్స్ ఉంటాయి, బ్లేడ్లెస్ ఫ్యాన్స్ అనమాట, ఓకేనా. బ్లేడ్లెస్ DC ఫ్యాన్స్ అనమాట ఇవి. సో ఆ ఫ్యానే మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో లోపలికి మనకి ఎయిర్ అనేది ఈ సైడ్ నుంచి వస్తుంది, ఇటువైపు నుంచి వస్తుంది. అండ్ ఈ లోపల నుంచి మనకి పైకి అయితే ఎయిర్ అనేది ప్యూరిఫై చేసి బయటికి తీసుకొస్తుంది. అండ్ ఇందులో ఇది ఇంకా బాగా దేనికి యూజ్ అవుతుంది అని అంటే, ఎప్పుడైనా స్ప్రే చేయాలనుకోండి రూమ్ మొత్తం కూడాను, జస్ట్ ఇందులో ఒక చిన్న సెంట్ వేసేస్తే చాలు, లేదా ఒక చిన్న కర్పూరం లాంటివి ఉంటాయి కదా, అవి పెట్టినా సరిపోతుంది. రూమ్ మొత్తం కూడా మనకి నిండిపోతుంది. అదొక రకంగా అయితే యూజ్ అవుద్ది. నేనైతే దానికోసం యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే నేనుంటున్న ఏరియా వచ్చేసి చాలా ఫ్రెష్ ఎయిర్ అనమాట, చాలా చాలా ఫ్రెష్ ఎయిర్. నాకు అలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు, కాబట్టి నేనైతే దీన్ని అలాగే యూజ్ చేస్తాను. మీరు ఒకవేళ ఎయిర్ ప్యూరిఫైర్లో వాడాలనుకుంటే ఎయిర్ ప్యూరిఫైర్లో వాడండి. ఫ్రెండ్స్, సేమ్ బ్రాండ్ నుంచి నాకైతే ఇంకో రివ్యూ అనేటైతే వచ్చింది. ఇది మీకు వాటర్ మేట్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే మెన్షన్ చేసి అయితే ఉంది పైన. సేమ్ మనకి ఎవరైతే ఎయిర్ ప్యూరిఫైర్ పంపించారో వాళ్ళే ఇదైతే పంపించారు. ఇక్కడ మీకు టర్బో ప్లస్
రీఛార్జబుల్ వాటర్ డిస్పెన్సర్ అని అయితే ఉంది. వాటర్ డిస్పెన్సర్ అంటే ఏంటి? సో చాలామంది క్యాన్స్తో వాటర్ అయితే తెప్పించుకుంటూ ఉంటారు అండ్ వాటిని మాటికి ఉంచుకుంటూ వంపుకుంటూ చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సో దానికి ఒక సొల్యూషన్లా అయితే ఇది యూజ్ అవుతుందని చెప్తాను. అండ్ ఇది ఎవరైతే వాడుతున్నారో సో వాళ్ళకి ఏంటి అంటే మాటికి వంగాల్సిన అవసరం లేదు. అండ్ దాన్ని ఎవరైనా సరే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా ఇంట్లో, సో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట. నార్మల్గా మనమైతే వాడేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఎలా వాడాలి ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి కంప్లీట్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ 1 year వారంటీతో అయితే వస్తుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది ఎలా వాడాలా అనే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లోపల మనకు ఒక పైప్ అయితే ఉంది, ఒక USB ఛార్జర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి లోపల కానీ చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఇదే ఉంది హెడ్. ఈ హెడ్ డైరెక్ట్గా మనకి వాటర్ పైన ఏదైతే వాటర్ క్యాన్ ఉందో దానిపైన ఫిట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు హోల్ ఉంది చూసారు కదా, ఈ హోల్లో మీరు ఈ ట్యూబ్ని పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఛార్జ్ చేసిన తర్వాత 1 month వరకు అయితే అవసరం లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు, మన వాడకాన్ని బట్టి. ఓకేనా? సో ఈ కింద వాటర్ పైప్ పెట్టేసుకోవటమే. అండ్ మీరు దీంట్లో వాటర్ అయితే వాటర్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఆయిల్ అయితే ఆయిల్ తీసుకోవచ్చు. బట్ దేనికి వాడతాం అనేది ముందే మీరు డెఫినెట్గా మీరైతే ఒక ఐడియాకి అయితే రండి. ఓకే? అండ్ నేనైతే దీన్ని వాటర్కే వాడుతున్నాను. అండ్ ఇది మనకి క్యాప్ అనమాట. వాటర్ ఎప్పుడైనా సరే లీక్ అయినా ఏమైనా సరే ఇది మీరు ఫిట్ చేసేసుకున్నట్టయితే ఇక వాటర్ అనేది లీక్ అయ్యే సమస్య అనేది ఉండదు. మీరు డైరెక్ట్గా ఆ పైప్ ఉంది కదా అది వాటర్ క్యాన్లో దించేసి హ్యాపీగా మీరు వాడేసుకోవటమే. ఎప్పుడైనా ఛార్జ్ అయిపోతే అక్కడ ఛార్జ్ పెట్టుకుంటారు. పైన మీకు పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు ఆన్ చేయగానే మీకు బ్లూ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇక అంతే, ఇంకా అంతకు మించి మీకు ఇందులో పెద్ద మెకానిజం ఏమి ఉండదు. ఓకే, ఇలా పెట్టామా, ఆన్ చేసామా, వాటర్ తీసుకున్నామా అన్నట్టే ఉంటుంది. సో ఫైనల్గా మీకు చూడటానికి అయితే ఎలా ఉంటుంది, ప్రతి వాటర్ క్యాన్కి ఇదైతే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. ఇక అంతకు మించి అయితే ఏ వాటర్ క్యాన్ అయినా సరే పైన హెడ్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉండదు. బట్ మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఇదైతే సరిపోతుంది. నా దానికైతే సరిపోయింది. అండ్ మా సిస్టర్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. రివ్యూ చేయాలి అన్నా కూడా ఆగలేదు. ఇది మళ్ళీ వాళ్ళ హౌస్కి వెళ్ళి తీసుకున్నాను ఇది, ఎందుకంటే మీకు హౌస్ ఐడియా వచ్చేసి ఉంటుంది. అది చాలా నచ్చిందంట. అండ్ నాకు కూడా చాలా నచ్చింది. అయితే మేమేంటంటే వాటర్ ప్యూరిఫైర్ వాడటం వల్ల మాకు పెద్దగా అయితే అవసరం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే వాటర్ క్యాన్స్ వాడతారు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళైతే దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దాన్ని నేను మళ్ళీ వీడియో అక్కడికి వెళ్ళి తీసుకొని రావాల్సి అయితే వచ్చింది. అందుకు క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా? అండ్ చూడటానికి చాలా ఈజీగా మీరైతే ఫిట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి క్యాప్ ఇలా పెట్టేసుకోవటమే. చూడటానికి అయితే ఎలా ఉంటుంది. బట్ ఇది మీకు డెఫినెట్గా మీరు క్యాన్స్ అవి వాడతారు అనుకుంటే ఉంచుకోండి, ఏం పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకైతే ఇది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. మా సిస్టర్ వాళ్ళకి మేము పెద్దగా దీన్ని అయితే ఈ క్యాన్ సిస్టమ్ని ఎప్పుడో మానేసాం. చాలా చాలా ఫాస్ట్గా మనకి వాటర్ అయితే ఖాళీ అయిపోతుంది క్యాన్లో, చాలా స్పీడ్గా వస్తుంది. ఓకే, అండ్ ఇంత స్పీడ్ వస్తుందని అయితే నేను అనుకోలేదు. అంటే ఇక రానున్న రోజుల్లో ఈ మిషన్ ఆన్ చేయడానికి కూడా ఇంకో మిషన్ వస్తుందేమో చూడాలి. ఎందుకంటే కనీసం క్యాన్లో వాటర్ కూడా మనం పంపే అంత ఇది మరి అక్కర్లేదనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, చూడటానికి అయితే మాత్రం బాగానే ఉంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కానీ లేకపోతే దీని పనితనం కానీ అంతా నాకైతే బాగా నచ్చింది. ఎక్కడ కూడా నాకైతే డిస్సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరైతే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మీకు 700 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటే ఆఫ్ చేసేసుకుంటే పని అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.